ఎక్కువగా ఆడపిల్లల పని. ఇక నా పని అయిపోయింది, అత్తారింటికి వెళ్ళి పని చేసుకోవడమే అనుకుంది. అట్లాగే చేస్తుంది చక్కగా. ఆ సమయంలో మరి ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆయన సేట్ గారి గది అస్సలు బాగాలేదు. ఆ గదిలోకి వెళ్ళి ఆయన పుస్తకాలు సర్దడం మొదలుపెట్టింది. ఈలోపు సేట్జీ వచ్చాడు. ఏంటి నా పుస్తకాలు తీసుకోండి, నీకేం పర్లేదా, అవి ఏంటి అనుకుంటున్నావు అన్నాడు. ఏంటి అవేంటి అన్న. పుస్తకాలు అవి. అయితే ఏంటి అంటే నీకు తెలుసా ఏముందో ఇందులో, ఆ ఫోటో అది చూడు అంటే శివాజీ. అవును నాకు తెలుసు, మన రాష్ట్రమే శివాజీ అన్నాడు. ఇంకా వాషింగ్టన్ ఉన్నాడు అక్కడ. ఈయన మనవాడు కాదుగా అంది. మన దేశం కాకపోవచ్చు కానీ చాలా గొప్పడు ఆయన కూడా అని చెప్పాడు. అవును శ్రేట్జీ, నీ బుర్రలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఎట్లా నీకు ఇవన్నీ ఎట్ట తెలుసు, ఇవన్నీ నీ ఎట్ట నేర్చుకున్నావు, ఇన్ని ఎట్ట దాచుకున్నావు నీ బుర్రలో అని అడిగింది. నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు. ఎట్లా తెలుస్తాయంటే చదువు వల్ల తెలుస్తాయి. ఈ పుస్తకాలని చదవడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. పుస్తకాలు చదవకపోతే ఏం తెలియదు. మన పాఠాలు కూడా అంతేగా, చదివితే కదా వస్తాయి, చదివితే కదా విషయం తెలుస్తుంది. అట్లా చాలా విషయాలు తెలుస్తాయి అన్నాడు. అని మరేంటి నువ్వేమన్నా చదువుకుంటావా? అమ్మమ్మ నాకేం వస్తుందా? లేదు నేను నేర్పుతాను అన్నాడు. సరే కానీ మరోజు పొద్దున్నే పలగా బల్బు అన్ని తెచ్చాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. రొట్టెలు చేస్తున్నాను. మహారాష్ట్రలో రొట్టెలు తింటారు ఎక్కువ, చపాతి. ఓకే, ఆ పని కాగానే గబగబా వచ్చేసి అన్నాడు. సరే అన్నది, భర్త మాట విన్నది, వచ్చి కూర్చున్నాను. ఇంకో రాయి అంటే మహారాష్ట్ర భాషలో మన అనుకుందాం. అచ్చులు హల్లులు ఇవన్నీ నేర్పించాడు. అబ్బా నాకు వేళ్ళు నొప్పెడుతున్నాయి, నేను రాయలేను అన్నది. కూర్చో రాయి అన్నాడు. సరే రాసింది చక్కగా నేర్చుకున్నాను. ఎంత బాగా నేర్చుకుందంటే ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్కడి గురించి క్షుణ్ణంగా, రాజకీయాల దగ్గర నుండి సేట్జీ ఎందుకు ఇవి చదువుతున్నాడు అనేది అవగాహన అయ్యేంత వరకు బాగా చదువుకున్న అంటే కొద్దిగా చదువుకున్న రోజుల్లోనే ఒకరోజు సేట్జీ వచ్చి ఆయన ఒక ఆడపిల్లల కోసం ఒక పాఠశాల పెట్టాడు. అప్పటికే ఒక పాఠశాల అంటే తక్కువ కులస్తులు ఎక్కువగా చదువుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది కాదు ఆడపిల్లలకు. సో వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఒక పాఠశాల పెట్టాడు. అది ఊళ్ళో ఎవరికి ఇష్టం లేదు అక్కడ. అయితే అక్కడికి ఒక గురువు గారిని తెచ్చి పెట్టాడు.